సీఎం అంటే ఎవరు? రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని దేన్నైనా శాసించే అంత అధికారం అతనికి గలదు. అందుకోసమే గత ప్రభుత్వాల్లో చేసిన సీఎంలంతా కూడా ఆ విధంగానే శాసించారు, ఆ విధంగానే మెరిగారు. ఇంకొంతమంది సీఎంల గురించి ఇక్కడ చెప్పుకుంటే, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఎమ్మెల్యేలను కలవకుండా, సెక్రటేరియట్ కు రాకుండా ఫామ్ హౌస్లలో దర్జాగా కాలం వెళ్లదీసేవాళ్ళు. అది కొంతమంది హిస్టరీ. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అంటే అతను ప్రస్తుత సీఎంల ధోరణి చూస్తే ఈ సీఎం కు అంతముందున్న సీఎంలకు ఆస్మాన్ ఫరక్ కనపడతా ఉంది. పార్టీ ఏదో ఓ పార్టీ, మనకు పార్టీలతో సంబంధం లేదు. ప్రజాసేవకుడు మాత్రమే మనకు కావాలి. అందుకోసమే వాళ్ళని ఎన్నుకున్నాం. సీఎం అనే ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అదే ధోరణిలో ఆలోచించి అదే అధికారాన్ని బయట పెట్టుకుంటూ వాళ్ళ గౌరవాన్ని కోరుకుంటూ ఆ దృష్టితోటి ఆలోచించారు కనుకనే అంత మేరకు మాత్రమే ఆగిపోయారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని మర్చిపోయారు. కామన్ మ్యాన్ అనే కొత్త అర్థాన్ని అతను అర్థం చేసుకున్నాడు కనుకే ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారికి నిత్యం ఏమవుతుంది, వారికి నిత్యం ఏం అవసరం ఉంది, ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు నిత్యావసర సరుకులు అందుతున్నాయా అని చెప్పేసి అతను ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. గత సీఎంలను చూసుకున్నట్లయితే విపత్తు సంభవించిందనుకోండి, వరదలే కావచ్చు, కరువే కావచ్చు, కాటకాలు ఏదైనా కావచ్చు, ఆ పూటకు సీఎం వచ్చి షెడ్యూల్ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం ఏం చదవాలో, ఏం అనాలో ముందే డిసైడ్ చేసుకొని వచ్చి వాళ్లకు నష్టపరిహారం ఇస్తామని, ఇంత ఇస్తామని, అంత ఇస్తామని చెప్పేసి 10 ఇస్తామన్న కాడ రూపాయి ఇచ్చేసి చేతులు దులుపుకున్న సీఎంలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇతను మాత్రం ప్రజల్లోకి వెళ్తూ విపత్తు రాకముందుకే అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులని సమీక్షిస్తూ దీనికి తగిన చర్యలు ఎలా తీసుకోవాలి అని సూచిస్తూ అధికారులను వెంటేసుకొని వెళ్లి ప్రజలకు మమేకమై ఈ విధంగా తను సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే ముందు చూపుతో వెళ్లడాన్ని అందరూ హర్షిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఈ వీడియో అంతగా నచ్చకపోవచ్చేమో, కానీ మాలాంటి కామన్ మ్యాన్ కి మాత్రం సీఎం స్థాయి వ్యక్తి కామన్ మ్యాన్ గా వచ్చి మా బస్తీల్లోని ఆర్ధనాదాలు, మా బస్తీల్లోని సమస్యలు, విషాదాలు తెలుసుకొని మాకు పరిష్కారం చూపిస్తున్నారు కనుక మాకు ఇలాంటి సీఎంఏ కావాలి అంటున్నారు బస్తీవాసులు. ఈ వీడియో పైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మన నాన్న దగ్గరికి వచ్చే వరకు మరో పేరు లేదు. ఇక్కడ నుంచి అటు మరో పేరు సైడ్ వాటర్, ఆ సైడ్ న్యాచురల్ ఫ్లో, ఆ సైడ్ పోతే వెళ్ళిపోతే కొంచెం సైకిల్ వేస్తే గ్రౌండ్ నుంచి ఈజీగా పోతుంది. ఎందుకంటే వరదలాగా ఉంటారు చాలా బాగా.